ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో శ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నాడు కనుక, ఆ మాటల్లో ఉన్న చాలా విలువైన మాటలు దేవుడు మనతో మాట్లాడాడు. గత కాలములో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుని వద్దనుకొని ఎలాంటి ప్రమాదాలు రాబోతున్నాయి, ఒక మనిషిపై ఆధారపడితే ఎలాంటి విపత్తులు రాబోతున్నాయి అన్నది దేవుడు గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము ద్వారా కొన్ని వచనాల ద్వారా మాట్లాడుతున్నాడు కనుక, ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. దేవుని మాటలు అనేక మందికి పంచిపెట్టడం ద్వారా అది మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండునని దేవుని అపోస్తలుడైన పౌలు అంటున్న మాట ప్రకారం మనము కూడా దేవుని సువార్తను అందించేవారిగా ఉండాలి. అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీకు మీ మొర వినకపోవును అనేను. ఏమని చెప్తున్నాడంటే, ఎప్పుడైతే దేవుడును వద్దనుకొని మనుషుల వైపు తిరిగినప్పుడు కష్టాలు వస్తాయో, శ్రమలు వస్తాయో, అప్పుడు దేవుడు మన మొర ఆలకించడంట. ఈ రోజున దేవుడు మన మొర ఎందుకు ఆలకించట్లేదని చాలామందికి ఒక ప్రశ్న ఉంది. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మీ మొర ఎందుకు ఆలకించట్లేదంటే మీరు దేవునిపై ఆధారపడలేదు, దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించలేదు కనుకనే మీకున్న కష్టాలు తొలగిపోవట్లేదు. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు బహుసూటిగా చెప్తున్నాడు, ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా నీ మొర వినకపోవును అని. ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే ఈ మాట, దేవుడు మధ్యవర్తిగా ఉన్న సేవకుడైన సమూయేలు ద్వారా. సమూయేలు ఒక సాక్ష్యంగా పెట్టుకున్నాడు దేవుడు. ఆ రోజున వీరు ఎంత మొరపెట్టినను నేను వినను, ఎవరైతే నన్ను తృణీకరించారో, ఎవరైతే నన్ను వద్దనుకున్నారో, నా పిల్లలు ఏ మనిషిపై ఆధారపడుతున్నారో ఆ రోజు కష్టాలు వచ్చినప్పుడు నేను వినను అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట దేవుడు అంటే, నువ్వు మనిషిని ఏర్పరచుకుంటున్నావంటే, నువ్వు మనిషిగా రాజుగా ఏర్పరచుకుంటున్నావంటే నువ్వు దేవుని తృణీకరించినట్టు. ఈ రోజున చాలామంది మనుషులపై ఆధారపడుతున్నారు. వాళ్ళ మనుషులు ఏదో సహాయం చేస్తారని వాళ్ళ వైపు చూస్తున్నారు, కానీ రాజు అయిన దేవుని వైపు చూడట్లేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా, ఆపద కాలములో నేను మొరపెడితే వింటానన్న దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, నేను వినను అంటున్నాడు. ఎందుకని? నువ్వు దేవుణ్ణి తృణీకరించావు కాబట్టి. ఈ రాత్రికాల సమయంలో ఎవరెవరైతే మనుషులపై ఆధారపడి దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో వారందరూ మొర దేవుడు ఆలకించడంట. ఎందుకు ఆలకించట్లేదు? ఎందుకు ఈ నెలల నుంచి నేను ప్రార్థన చేస్తున్న దేవుడు నీకు జవాబు రావట్లేదంటే కారణం ఏంటో తెలుసా? కారణం ఇదే. నువ్వు మొట్టమొదటిగా దేవునిపై ఆధారపడాల్సిన నీవు, కానీ ఇప్పుడు దేవునిపై నువ్వు ఆధారపడతలేదు కాబట్టి ఈ రోజున ఏమవుతున్నావంటే మనుషులు ఏదో సహాయం చేస్తారు, ఆధారపడ్డావు. మనుషులు ఆ రాజుపై మీరు ఆధారపడ్డారు కాబట్టి మీ మొర నేను వినను అంటున్నాడు దేవుడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఆయన మొర వినడు అంటున్నాడు. ఈ రోజున చాలామంది ఇదే జరుగుతుంది. నీ కోసము ప్రాణం పెట్టిన దేవుని వదిలిపెట్టి నిన్ను కష్టాల పాలు చేసే మనుషుల వైపు చూసేవాళ్ళు ఈ రోజున ఎక్కువైపోయారు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒక్కటే,
ఆపద వచ్చినప్పుడు నేను వాళ్ళ మొర వినను. ఇశ్రాయేలు ప్రజలు నన్ను తృణీకరించారు, నన్ను రాజుగా వద్దనుకున్నారు, మనిషినే కావాలనుకున్నారు. ఆ మనిషిని బట్టి వాళ్ళు అనేక శ్రమల పాలవుతున్నప్పుడు వాళ్ళు ఒకవేళ నాకు మొరపెట్టినా వాళ్ళకి నేను సహాయము చేయను. ఇంకా 19వ, అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక అలాగును కాదు. ఏమంటున్నారు ఇక్కడ? సమూయేలుని అంటున్నారు, ఆ రోజున మీరు దేవుణ్ణి తృణీకరిస్తే, దేవుని తృణీకరించారు కాబట్టి ఆయన వినకున్నాడు. ఆయన మాట చెవిని బెట్టనొల్లక అలాగున కాదు. ఏమైపోయాడు? సమూయేలు ద్వారా దేవుడు ఎంత శ్రేష్టంగా చెప్తున్నాడు చూడండి. ఈరోజు సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 18, 19 వచనాలు ఆయన ఏమంటున్నాడు? నేను వినను అంటున్నాడు. ఈరోజున ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు, కానీ జవాబు రావట్లేదు. ఎందుకు తెలుసా? నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టే. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే నీకు సహాయం చేయాలనుకుంటాడు. ఈరోజున తల్లిదండ్రులు తన పిల్లలు చెప్పిన మాట వింటే ఏం చేస్తారు? వాళ్ళకి ఏదైనా చేయాలని ఆశపడతా ఉంటారు. ఎప్పుడైతే పిల్లలు ఎదురు సమాధానం చెప్తున్నారో తల్లిదండ్రులు ఇష్టపడతారా? ఇష్టపడరు. అంటే భూమి మీద ఉన్న తల్లిదండ్రులకే అలాంటి విలువిస్తున్నప్పుడు ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు పరమ తండ్రిని మనం అంత విలువ ఇవ్వాల్సిందే. ఈరోజు వాక్యము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ. ఈరోజున తల్లిదండ్రుల యొక్క మాట పిల్లలు వినట్లేదు. అలాగే వాళ్ళకి ఏ విధంగా అయితే కోపం వస్తుందో, నా పిల్లవాడు నా మాట వింటలేదని ఎలాగైతే బాధపడతారో అలాగే దేవుడు కూడా బాధపడుతున్నాడు. నేను పెంచి పోషించి తల్లి గర్భాన వేయక మునిపే వారి అక్రతల అవసరతలు నేను తీరుస్తే ఈరోజు నన్ను కాదనుకొని మనుషుల వైపు, అంటే లోకం వైపు, మనుషులు అనగా లోకమే. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? అన్ని రాజ్యాల్లో ఒక రాజు ఉన్నాడు, కానీ మనకు దేవుడు వద్దు, మాకు కూడా ఒక మనిషి కావాలి. అంటే లోకం వైపు చూసేవాళ్ళు వీళ్ళందరూ ఎలాంటి వారంటే మనుషులపై ఆధారపడతారని వాక్యమే సెలవిస్తుంది. లోకం వైపు నువ్వు చూస్తున్నావా? అయితే నువ్వు మనుషులపై ఆధారపడుతున్నావు. కానీ నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు ఒకటి అంటా ఉంటాడు, ఒకే మాట అన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఇదే మాట అన్నారు, నాలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు. లోకములో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు. నీలో యేసయ్య ఉంటే, నీలో దేవుడు ఉంటే అంతకన్నా గొప్పతనం ఏదీ లేదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని పైన ఆధారపడాలా. దేవుడే నీకు తండ్రిగా ఉండాలి. దేవుడే నీకు ప్రతి విషయములో ఆయనపై ఆధారపడుతూ ఆయనపై నీ భారం వేస్తూ ఉండాలి. అందుకే దేవుడు ఏమంటాడంటే, సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారాన్నంతా తీసివేసి విశ్రాంతి కలగజేస్తానంట. ఇప్పుడు ఈ మనుషులు ఏం చేస్తున్నారు? భారం పెడుతున్నారు. ఇప్పుడున్న అధికారులు ఏం చేస్తున్నారు? అనేక ప్రజల మీద భారం పెడుతున్నారు. అనేక విధాలుగా తినే ఆహారము కాడి నుంచి తాగే నీళ్ల వరకు భారం పెడుతున్నారు. ఆనాడు ఇశ్రాయేలు పరిస్థితి కూడా ఇదే జరిగింది. ఎప్పుడైతే మనిషిపై ఆధారపడ్డారో, ఒక మనిషి లోకము చూసి లోకములో ప్రతి ఒక్కరికి ఒక రాజు ఉన్నట్టుగా మాకొక మనిషి కావాలని దేవుని విడిచిపెట్టి దేవుడు మాకు వద్దు అని నిర్మోహమాటంగా చెప్పినందుకు అక్కడ సమూయేలు ద్వారా దేవుడు చెప్తున్న మాటలు ఒకసారి విందాం. అయితే 19వ వచనము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మీ మొర వినకపోనను అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక అలాగున కాదు, జనులు చేయు రీతి మేము చేయునట్లు మాకు రాజు కావలెను. ఇక్కడ సమూయేలు సేవకుడు చెప్తున్నాడు, అయ్యా మీరు ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి కనుక ఇప్పటికైనా మీరు మారు మనసు పొందండి అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మాట వినలే. దేవుని మాటలు సమూయేలు ద్వారా చెప్తున్న వాళ్ళ మాట వినలేదు.
ఇంకేం చేశారు వాళ్ళు? మాట వినలేదు. మాకు రాజు కావలను, మాకు న్యాయము తీర్చును, ఇదే మాట పట్టుకొని అలాడారు. సమూయేలు సేవకుడు మధ్యవర్తిగా వచ్చి చెప్తున్నాడు, అయ్యా దేవుడు చెప్పాడు మీరు ఇలాగ ఉండాలి, లేదంటే మనుషులపై ముందుగానే హెచ్చరిస్తున్నాడు సమూయేలు. హెచ్చరిస్తున్న మీరు వింటలేదు, మాట చెవిని పెట్టుకోలేదు, దేవుడు మీ మొర ఆలకించడని హెచ్చరిక చేస్తున్నా సరే వాళ్ళు ఏమంటున్నారంటే వింటలేదు. మాకు కావాలి, మాకు ఒక రాజు కావాల్సిందే, దేవుడు కాదు, మాకు ఒక రాజు, ఒక మనిషి కావాల్సిందే అని వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే మా రాజు మాకు న్యాయము తీర్చును ఏమంటున్నారు? దేవుడు మా రాజుగా అంతకుముందు ఏమన్నారు? దేవుడే మాకు సమస్త ఆధారం అనుకున్న ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఏమవుతున్నారంటే మాకు రాజు, మా రాజు అంటున్నారు. మనిషిని ఒక రాజుగా చేసుకొని ఆ రాజు మాకు కావాలని చెప్పి ఆ రాజు చెప్పినట్లే న్యాయం తీరుస్తాడంట. మనుషుల న్యాయం తీర్చేది ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, మీకు మనుషుల న్యాయం తీర్చేది న్యాయాధిపతి ఎవరు? న్యాయాధిపతి ఎవరు? న్యాయాధిపతులను తయారు చేసింది ఎవరు? దేవుడే. కానీ ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? మనిషే మాకు న్యాయం తీరుస్తాడు. ఇప్పుడు దేవుడు కాదంట న్యాయం తీర్చేది. అంటే దేవుడు అన్యాయస్తుడు, మనిషి మాత్రం న్యాయం తీర్చేవాడు. దేవునికి కోపం రాదే ఇలాంటి మాటలంటే? పెంచి పోషించి ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉండి ఐగుప్తు దేశంలో బహు బాధాకరంగా ఉన్న వీళ్ళు ఐగుప్తు దేశంలో బహుగా నలిగిపోతూ ఉంటే వాళ్ళ యొక్క మూల్గులు విని దేవుడు వాళ్ళని విడిపించుకొచ్చి వాళ్ళకొక స్వాస్యాన్ని ఇచ్చి వాళ్ళకొక భూభాగాలు ఇచ్చిన దేవుడు వద్దనుకున్న ఇప్పుడు మనిషి కావాలనుకుంటున్నారు. మరి దేవుడు కోపం రాదా? తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోతేనే తల్లిదండ్రులకు బహు కోపం ఏర్పడుతుంది. ఆయన రోషము కలిగిన దేవుడు, మరి ఆయనకి కోపం రాదా? అంటే మనుషులకు ఒక్కరికైనా కోపం ఉండేది, దేవుడికి రాదా? ఇక్కడ ఏమంటున్నారు? మాకు మనిషి రాజుగా ఉండి ఆయన న్యాయం తీరుస్తాడు. అంతకుముందు ఎవరు న్యాయం తీర్చింది? న్యాయాధిపతులు సృష్టించింది ఎవరు? దేవుడే కదా. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఒక మనిషి మాకు న్యాయం తీరుస్తాడు. అంటే లోకములో ఉన్న మనుషులు అందరి న్యాయం తీర్చినట్టు మాకు తీరుస్తారు, దేవుడు కాదు అంటున్నారు వాళ్ళు. ఇంకేమంటున్నారు? మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములు జరిగించును. ఎంత చక్కని మాట అంటున్నారు. యుద్ధాలంటే మనిషి ద్వారానే జయం పొందుకుంటారంట. ఆనాడు మోషే సినాయి పర్వతం మీద ఉండి ఆయన 2 చేతులు చాచి ప్రార్థన చేస్తున్నప్పుడు అమాలేకులతో ఎంతమంది వెళ్ళారు? 300 మంది అమాయకులు వెళ్ళి అమాలేకుల్ని చంపేస్తూ ఉన్నారు. 300 మంది ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళింది, ఎక్కువ మంది కూడా కాదు. 300 మంది 1,00,000 మందిని చంపగలిగే శక్తి మనిషికి ఉందా? అది దేవుడిచ్చిన శక్తి. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? దేవుడే అన్నాడు. దావీదు ఎలా యుద్ధం చేశాడు? యుద్ధము యెహోవాదే అని చెప్పిన దావీదు ఎలా యుద్ధం చేశాడు? ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, యుద్ధాలంట మనిషి ద్వారా విజయం వస్తుందంట. ఆ యొక్క రాజు ద్వారా మాకు ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉండిపోయిందంటే దేవుడే చెప్పలేనంత భయంకరంగా తయారైపోయారు వాళ్ళు. అతడు మా యుద్ధాలను జరిగించుననియో సమూయేలు జనుల యొక్క మాటలన్నిటిని విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. బాధపడుతున్నాడు సమూయేలు, అయ్యా నీ పిల్లలు నిన్ను తృణీకరించడమే కాక న్యాయము తీర్చేవాడు మనిషే, యుద్ధాలు చేసేవాడు ఒక రాజుగా ఉన్న ఒక మనిషి ద్వారానే యుద్ధాలు సాధ్యమవుతున్నాయని నిన్ను పూర్తిగా తృణీకరిస్తున్నారని విచారపడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. ఈ రాత్రి ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటున్నారేమో. అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు.
ఈరోజు నువ్వు మనుషుల వైపు ఆధారపడుతున్నావంటే, మనుషుల వైపు తిరుగుతున్నావంటే నువ్వు దేవుణ్ణి తృణీకరించినట్లే. ఈ రాత్రి దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు. నాకు మనుషుల సహాయం వస్తుందని నువ్వు అనుకుంటున్నావంటే, నువ్వు మనిషిపై ఆధారపడుతున్నావంటే, అధికారులపై ఆధారపడుతున్నావంటే, సేవకుడైనా విశ్వాసైనా దేవునిపై ఆధారపడాల్సిన నీవు మనుషులపై ఆధారపడుతున్నావంటే నువ్వు దేవుని తృణీకరించినట్లే. ఆయన నీ మాట అంగీకరించడు. ఇక దేవుడు చెప్తున్నాడు ఇది సమూయేలు ద్వారా మనకి ఈ రోజున దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? నువ్వు మనుషులపై ఆధారపడ్డావు, లోకంపై నువ్వు ఆధారపడుతున్నావు, లోక ఆశలపై ఆధారపడుతున్నావు. కనుక ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు నన్ను తృణీకరించావు కనుక నేను నిన్ను లక్ష్య పెట్టను అంటున్నాడు. ఈరోజున సమూయేలు బాధపడిపోతుంది. దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే, దేవుణ్ణి ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేరు. ఏం చేస్తున్నాడు అక్కడ సమూయేలు? బాధపడిపోతున్నాడు, ఏడ్చేస్తున్నాడు. యెహోవా సన్నిధిని వాటిని వివరించెను గనుక, యెహోవా నీవు వారి మాట విని వారికి ఒక రాజును నియమించమని సమూయేలు సెలవీయగా, సమూయేలు మీరందరూ మీ మీ గ్రామములు పొండని ఇశ్రాయేలుకు సెలవిచ్చింది. బాధతోనూ వేదనతోనూ దేవుడు చెప్తున్న ఏంటంటే, నన్నేగా తృణీకరించారు, వాళ్ళకి జరగవలసినవి ముందుగా నీ ద్వారా నేను తెలియపరిచాను, అయినా సరే నన్ను వద్దనుకుంటున్నారు. కాబట్టి నీవు వాళ్ళ చెప్పినట్లే ఒక రాజుని నియమించని సేవకుడికి ఒక బాధ్యతను చెప్పేశాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, కోరి కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నువ్వు దేవునిపై ఆధారపడతలేదు కాబట్టి. దేవునిపై నువ్వు ఆధారపడి ఉంటే నీ కష్టాలు తీర్చడానికి ఆయన సమర్థుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు. నీ కష్టాలన్నిటిని తీర్చడానికి ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండ లాంటి సమస్యను, ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందంట. అంటే నీలో అంత ఒక్క ఆవగింజంత, ఒక బండంత కొండంత కాదు, ఆవగింజంత విశ్వాసం. ఎంత ఉంటుందో ఆవగింజంత? అంత విశ్వాసం ఉంటే చాలు నీ పట్ల కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కానీ ఈరోజు నువ్వేమైపోతున్నావంటే, నానాటికి దేవుణ్ణి వద్దనుకొని లోకం వైపు తిరుగుతున్నావు, లోకాశలకు తిరుగుతున్నావు. అందుకే దేవుడు బహు వేదనకరంగా ఉన్నాడు, చాలా కోపంతో ఉన్నాడు. కానీ ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ మనకు ఆ కృపను బట్టి, ఆ కృపను నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టి ఈ రోజున దేవుడు బాధపడిపోతున్నాడు. నా కుమారుడా, నా వైపు తిరుగు. అందుకే ఇక్కడ దేవుడు సూటిగా చెప్తున్నాడు, నువ్వు మనుషులపై ఆధారపడితే నీకు శ్రమలే. నువ్వు దేవునిపై ఆధారపడితే ఆ శ్రమల నుండి తప్పించగలిగిన దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసు. మన కోసము ప్రాణం పెట్టి శ్రమలన్నిటినీ భరించిన దేవుడు, మన పాపములన్నిటినీ భరించిన దేవుడు. ఆయన తప్ప నిన్ను ఆదుకునేవాడు ఎవరూ లేరు. నిన్ను నరకం నుండి తప్పించేవారు ఒక్కరు కూడా లేరు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయాన్ని మార్చుకొని దేవుని వైపు తిరుగు. దేవుడే నీకు ఆధారం చేసుకో. నీ పనుల్లో అయినా, తినే ఆహారములో అయినా, ఏ విషయంలో అయినా సరే నువ్వు దేవునిపై ఆధారపడి దేవునికి ప్రార్థన చేసి ముందుకు వెళ్ళు. నీ విశ్వాసాన్ని రెట్టింపు చేసుకో. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.